ఇప్పుడు 30 సంవత్సరాల బీజేపీ స్ట్రాటజీ అగర్ తీసుకుంటే ఇది కేవలం ఇయ్యాల గెలవలే బీజేపీ. ఇది ఒక రాత్రి వచ్చిన మిరాకిల్ కాదు. 1995 నుంచి 2005 వరకు ఒక అర్బన్ ఇంటెలెక్చువల్ బేస్ తయారు చేసింది మహారాష్ట్రలో బీజేపీ. 2005 నుంచి 2015 వరకు బూత్ లెవెల్ పెనట్రేషన్ చేసింది భారతీయ జనతా పార్టీ. 2015 నుంచి 2025 వరకు డేటా ఇంకా క్యాడర్, దాని తర్వాత ఒక సుపరిపాలన అందించే ఒక ఎవిడెన్స్ బేస్ రాజకీయాలు చూపించింది భారతీయ జనతా పార్టీ. అంటే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఏదో ఒక ఫ్లూక్లో గెలవలే, మహారాష్ట్రని ఓట్ బై ఓట్ గెలిచింది భారతీయ జనతా పార్టీ. న్యూ ఐడియాలజీ ఇలా భారతదేశంలో కొత్తగా మాట్లాడాల్సిన డాక్ట్రైన్ ఏంది ఎలక్షన్స్లలో అంటే ఐడియాలజీ అనేది డేటా పరంగా తిరుగుతున్నది. ఎస్, మీరు వింటుంది కరెక్ట్. ఎట్లా అంటే ప్రొఫెషనల్ పాలిటిక్స్ వర్సెస్ ఎమోషనల్ పాలిటిక్స్ ఇవాళ మనం చూస్తున్నాం. మైక్రో సెగ్మెంటేషన్ ఆఫ్ ఓటర్స్ మనం చూస్తున్నాం. మైక్రో సెగ్మెంటేషన్ ఆఫ్ ఓటర్స్, బూత్ వైజ్ డేటా మ్యాపింగ్ మనం భారతీయ జనతా పార్టీలో చూసినాం. ఇష్యూ బేస్డ్ ఓటర్ టార్గెట్ చేసిండ్రు అనమాట. అంటే ఈ ప్రాబ్లం ఉంటే ఇగో ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఇగో ఇక్కడ సొల్యూషన్ ఉంది అనేది ఇష్యూ బేస్డ్ ఓటర్ టార్గెట్ చేసి ముంగటికి తీసుకొని పోయారు. ర్యాండమ్ స్పీచ్లు ఇయ్యలే, క్యాలిబరేటెడ్ మెసేజ్ ఇచ్చిండ్రు. అంటే ఏదో అడ్డిమారు గుడ్డి తెలబలేక స్పీచ్లు ఇయ్యలే, క్లియర్ కట్గా ఏం మాట్లాడాలనో ఏడ మాట్లాడాలనో అదే మాట్లాడి కట్టే కొట్టే సచ్చే అని అంటాం కదా మనం, అదే మాట్లాడి ఇవాళ తీసుకొని వచ్చారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్ రిజల్ట్ చూసిన తర్వాత ఎవరు ఓటేస్తారని చెప్పి అడగలే, ఏ ఓటు ఎట్లా మూవ్ అవుతుందో ఆలోచించి మహారాష్ట్ర ప్రజలతో మమేకమై గెలిచిన ఎలక్షన్ ఇది.